సఖి సపరివార శబ్దపత్రిక. శంభులింగానికి ఒళ్ళు మండిపోతోంది. ఇన్నాళ్లకి తన కల ఫలించి ఏలినవారికి ముహూర్తం కుదిరి టీచర్ల ట్రాన్స్ఫర్లకి కౌన్సిలింగ్ జరుగుతోందంటే మళ్లీ వాళ్ళ పేపర్లో వార్త. కౌన్సిలింగ్లో పెళ్లికాని వారికే ప్రాధాన్యతిస్తారట. ఆవిడకి దిక్కుమాలిన ఆలోచనొచ్చిందో. బహుశా వాడు ఘోటక బ్రహ్మచారి అయ్యుండాలి, లేదా పెళ్లైన వాళ్లంటే బాగా మంటయ్యుండాలి, లేదా పెళ్లం చేతిలో కుక్కపాట్లు పడుతున్నవాడై ఉండాలి. అందుకే మొగుడు పెళ్లాలు వేరువేరుగా ఉండాలనే వాదనకు బలం కల్పించడం కోసం ఈ క్లాజు పెట్టాడేమో. ఎందుకు మాస్టారు ఊరికే చిరాకు పడతారు? బహుశా అధికారుల ఉద్దేశ్యం పెళ్లికాని అమ్మాయిల తల్లిదండ్రుల దగ్గర ఉంటే రక్షణగా ఉంటుందని. తన కొలిగి వెంకటేశం మాస్టారి మాటలు పూర్తి కానీలేదు శంభులింగం. మీరు కూడా అలా అంటారేమిటండి వెంకటేశం గారు? అసలు ఈ రోజుల్లో రక్షణ కావాల్సింది మగాళ్లకి గాని ఆడవాళ్లకి కాదండి. అయినా శతాబ్దం కూడా మారిపోయిన ఈ కాలంలో అమ్మాయిలు అన్ని రంగాల్లో ఎంతగా ముందంజ వేస్తున్నారో చూడటం లేదుటండి. మొన్నటికి మొన్న కల్పనా చావ్లా అంతరిక్షంలోకి వెళ్లి ఆడవాళ్లు ధైర్యసాహసాల్లో ఎవరికీ తీసిపోరని రుజువు చేసిందిగా. ఏం రుజువులేండి, పాపం ఆడకూతురు భూమి మీద దెక్కుండానే అంతరిక్షంలోనే కలిసిపోయిందిగా. తను చెప్పిన ఉదాహరణలో ఏదో లోపం ఉందనిపించి శంభులింగం అన్నాడు. పోనీ కిరణ్ బేడిని తీసుకోండి, అంతదాకా ఎందుకు? ఎంతమంది ఆడవాళ్లు ఈనాడు పోలీస్ ఆఫీసర్లుగా, పైలట్లుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ప్రగతిపథంలో ముందుకు దూసుకుపోతున్నారండి. వీళ్లందరికీ తల్లి తండ్రి కూడానే ఉన్నారంటారా? శంభులింగం ఆవేశం గ్రహించిన వెంకటేశం గారన్నారు. మీ బాధ నేను అర్థం చేసుకోగలను మాస్టారు. అయినా మాట వరస కన్నాను గాని పాపం పెళ్ళై 6 ఏళ్లైనా మీ భార్యాభర్తలు పట్టుమని 10 రోజులు కూడా ఒకచోట కాపురం చేసిన పాపాన పోలేదు. ఎన్నిసార్లు కౌన్సిలింగ్ అనుకున్నా ఎప్పటికప్పుడు ఏదో ఆటంకం వచ్చి ఇన్నేళ్లుగా వాయిదా పడుతోందాయి. ఇప్పుడు మళ్లీ మన డిపార్ట్మెంట్ వాళ్లు ముందు పెళ్లికాని వాళ్లకే ప్రాధాన్యం ఇస్తామంటే మీ స్థానంలో నేనున్నా మండిపడతాను. శంభులింగానికి మనసులోంచి ఆక్రోశం తన్నుకొచ్చి మాటల్లో ప్రవహించింది. మీకు చెప్పకపోవడమే మాస్టారు, నా బ్రతుకే నవ్వులాటైపోయిందండి. మా చెంటాడు నెలకో 2 నెలలకో ఓసారి ఇంటికెళ్తున్నా నా దగ్గరికి రావటం మాటటుంచి నేనేదో వాడికి శత్రువునైనట్టుగా ఎప్పుడెళ్ళిపోతావన్నట్టు నాకేసి కోపంగా చూస్తుంటాడు. ఏదో అప్పుడప్పుడు కంటపడే మొగుడు కదా అని మా ఆవిడ సుధా ఏదో కాస్త నాకు సపర్యలు చేస్తుంటే వాడికి ఒళ్ళు మండినట్టుంది. మొన్న వెళ్ళినప్పుడైతే ఇంక నువ్వు వెళ్ళిపో, ఇంక రాకు అనేశాడు నన్ను కొడుతూ. మా సుధకైతే నవ్వొచ్చింది, కాని నాకు మాత్రం నిజంగా తల కొట్టేసినట్టే ఏడుపొచ్చిందంటే నమ్మండి. చంటి పిల్లాడికి ఏం తెలుస్తాయండి బంధాలు, మన బాధలును. వాళ్లను ఎవరు చేరదీస్తే ఎక్కువగా వాళ్లకే అతుక్కుపోతారు. వెంకటేశం గారి ఓదార్పు ఉపశమనాన్నివ్వలేదు శంభులింగానికి. పెళ్ళై బ్రహ్మచారి జీవితం గడుపుతున్నాడు తను. అదేం దురదృష్టమో, ప్రతిసారీ ఏదో ఒక ఆటంకమే. అది తనకే రావాలా? ఓసారి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ప్రాధాన్యం అన్నారు. రాజమండ్రి నుండి ఈ ఊరు కావాలని ఎవరు కోరుకుంటున్నారో తనకెలా తెలుస్తుంది? అయినా హెడ్ ఆఫీస్ చుట్టూ తిరిగాడు, అలాంటి వాళ్లెవరైనా దొరుకుతారేమోనని. ఆ వివరాలు తెలుసుకునేందుకు తనకి చేతి చమురు వదిలింది గాని అప్పటికి అందరూ సెట్ అయిపోయారట. మళ్లీ ఏడాది కౌన్సిలింగు, ఎలక్షన్లని వాయిదా పడింది. ఉస్సూరుమన్నారు తను సుధా. ఈసారి తనకి ఓ స్నేహితుడు రాజు సలహా ఇచ్చాడు, పేపర్లో మ్యూచువల్ కోసం ప్రకటన ఇవ్వమని. దానికి తడిపి మోపుడైనా 4 నుండి రెస్పాన్స్ వచ్చింది. అందులో ఒకడు బ్రహ్మచారి. తనకి ఏదో కాస్త మొట్ట చెబితే ఒప్పుకుంటానన్నాడు. తక్కినవాళ్లు ఫోన్లో మాట్లాడారు కాని నసుగుతూ ఇంకా ఏదో డైలమాలో ఉన్నట్టు అనిపించారు. వాళ్లతో లాభం లేదనుకుని బ్రహ్మచారితో బేరానికి సిద్ధపడ్డాడు. చివరికి అది సెటిలైందని సంతోషిస్తుంటే మళ్లీ ఇవాళ పేపర్లో వచ్చిన క్లాజు తనకి మంట తెప్పిస్తోంది. తన నిస్సహాయత మీద తనకే కోపం వచ్చింది. అదే మాట రాత్రి తన స్నేహితుడు రాజుతో అంటే వాడు నవ్వేశాడు. పిచ్చి శంభూ, ఇది నీకు వరంరా. అవతలవాడు బ్రహ్మచారి అంటే పెళ్లికానివాడే కదా, అంటే నీకు ఖచ్చితంగా మార్గం సుగమం అన్నమాట. వాడి మాటలకి ఎగిరి గంతేశాడు తను. అది అమ్మాయిలకేమో అని మనసులో అనుమానం వచ్చి నసకపోయినా మరి చెప్పవే, పద నీకు అడ్వాన్స్ పార్టీ ఇస్తాను. ఈ దెబ్బతో నేను నా సుధకి చేరువైపోతాను. కాని ఆ రాత్రి బ్రహ్మచారికి ఫోన్ చేస్తే అందుకే బ్రహ్మచారి శతమర్కట అన్నారనిపించాడు. తన వల్ల ఎదుటివాడికి అత్యంత అవసరముందని తెలిస్తే ఎవడైనా కొండకిపోతాడు. వాడు అదే పనిచేశాడు. అసలు అంతటి కృష్ణ భగవానుడు తండ్రి అయిన వసుదేవుడు గాడిద కాళ్ళెందుకు పట్టుకున్నాడోనని ఇన్నాళ్లు ఉన్న సందేహం కాస్త తీరిపోయింది. అయినా అవసరం తంది కనుక వాడి కాళ్లు బదులు చేతులు మరి కాస్త తడి అంటించి బేరం సెటిల్ చేసుకుని హుషారు తెచ్చుకున్నాడు. అక్కడితో ఆగక సుధకి వేలు విడిచినో వేలు మడిచినో మేనమామ చుట్టంగారి పరపతిని ఈసారి ప్రయోగించాడు. తిరుగులేని బ్రహ్మాస్త్రంలా తనూ సుధా ఈ జన్మకి ఒకచోట కాపురం చేయడమే 10,000 తనకి. అసలు ఇలాంటి వాతావరణంలో చక్కగా ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఒకరి కళ్లల్లోకొకరు చూసుకుంటూ ఎలాగో భోజనం అయిందనిపించి సుధ రిజర్వ్ చేసిన సినిమాకి చెక్కేసి సినిమా చూసి చూడక సుధ చేసే అల్లరి అంతా భరించి ఇంటర్వెల్లో ఐస్ క్రీం తిని ఇంటికొచ్చిన తర్వాత సుధ వెచ్చని కౌగిట్లో, మాస్టారు మీరు రాజమండ్రి వెళ్లాలన్నారు, మరి మీ ట్రైన్ ఎక్కలేదే? భుజం మీద కుదుపుతో ఈ లోకంలోకి వచ్చిపడ్డాడు శంభు. అరే, ఇది రాజమండ్రి వెళ్లే ట్రైనా?
గంట క్రితం ప్లాట్ఫామ్ మీద కాఫీ క్యాంటీన్ దగ్గర కనపడ్డ పరిచయస్తుడు నవ్వాడు శంభుని చూసి. మాస్టారు, మరీ అంత పరాకు పనికిరాదండోయ్, త్వరగా పరిగెత్తండి. ఈ ట్రైన్ దాటితే మళ్లీ మీరు ప్రయాణం మానుకోవాల్సిందే. మీ లైన్ బాగుచేశారట, అందుకే ఈ ట్రైన్ వదులుతున్నారు. మరింక అతని మాటలు వినకుండా ట్రైన్ వైపు పరిగెత్తాడు చేతులోని బ్యాగుతో. రైలు కిటకిటలాడిపోతోంది జనంతో. ప్రతి కంపార్ట్మెంటు గేట్లోనూ బస్తాల్లో కూరేసినట్టున్నారు జనం. ఈ ట్రైన్ మిస్ అయితే తన ప్లాన్ అంతా వేస్ట్. అదీకాక ఎంత మంచి వార్త చెప్పాలనుకున్నాడు సుధకి. గబగబా జనం తోసేస్తున్నా పట్టించుకోకుండా కేకలేస్తున్న తనని కానట్టు విదిలించేస్తూ కదులుతున్న రైలు కంపార్ట్మెంట్ ఇనుపకడ్డిని సముద్రాన్ని లగించడానికి ఎగిరిన ఆంజనేయుడిలా ఒక్క ఊపున ఎగిరిపట్టుకున్నాడు. ఒక కాలు గాలిలో సర్కస్ చేస్తోంది, మరో కాలుతో కాస్త రైలు స్పీడ్ అందుకునేదాకా సర్కస్ ఫీట్లు చేశాడు శంభు. తర్వాత ఎలాగో నెమ్మదిగా లోపలికి తూరాడు. ఊపిరాటం లేదు, చెమట కంపులు. అంతా కర్మ. అత్తరు వాసనల మధ్య ఘుమఘుమలాడే అగరత్తుల పరిమళంలో మెత్తని సుధగుండెల్లో తలదాచుకోవలసిన సమయంలో కుళ్ళు వాసనల మధ్య మోచేతిపోట్లు తింటూ శాపనార్థాలు వింటూ చిచ్చిచిచి తనని తనే తిట్టుకుంటూ మళ్లీ అంతలో తన మీద తనే జాలిపడిపోతున్నాడు శంభు. కాలం ఎవరికోసం ఆగదంటారు కానీ ఈ రైల్లో కాలం 5 నిమిషాలు కూడా గడవటం లేదు. ఈ ఉక్కలో ఒంటికాలిపై నిలబడి కాలు పక్షవాతం వచ్చినట్టు చచ్చుబడిపోయింది. ఇంటికెళ్ళి సొదచేత మూవు మర్దనా చేయించుకోవాలి. కాలినొప్పులకి, కీళ్లనొప్పులకి, నడునొప్పులకి మూవు వాడండి. టీవీ ఛానళ్లలో రోజూ వచ్చే అడ్వర్టైజ్మెంట్ గుర్తొచ్చింది. ఓలమ్మో, సచ్చినోడు ఎవడో కాల్తో కీశాడు యాసలో తిడుతోంది ఓ గంప మనిషి. ఇంతలో కొంపలేవో ములిగిపోతున్నట్టు ఈ జనమహాసముద్రంలో ఎవడో బిచ్చగాడు పెళ్లాం బిడ్డలతో సహా అడుక్కుంటూ హృదయం ఎక్కాడున్నాది అనే అందమైన పాట ట్యూన్లో దిక్కుమాలిన పాట ఒకటి అందుకున్నాడు. ధర్మం చేయండి బాబో, ధర్మం చేయండి బాబో అంటూ వాడి పెళ్లాం, 3 పిల్లలు వంత పాడుతున్నారు. అస్సలే విపరీతమైన తలనొప్పి. ఒక 4 గంటలు ఓర్చుకుంటే ఇల్లు చేరుకోవచ్చు అనుకుంటే చెవులు పగిలిపోయేలా బృందగానంలా వీడి కర్ణకఠోరమైన పాట ఒకటి. ఆ పాట వినలేక జనం నానా చిత్రహింసలు పడుతున్నారు. రైల్లోంచి సాటి మనిషి క్రిందికి జారిపోతున్న చోటివ్వని జనం ఆ బిచ్చగాడికి దారిచ్చేస్తున్నారు. వాడి ఒంటి నిండా మురికివాసన ఓడుతూ పీలికల బట్టలు కాదు, గుడ్డలు. బహుశాది భరించలేక వాడి గొంతు వినలేక అక్కడ్నించి వాడు పోతే చాలని కాబోలు దారిచ్చేస్తున్నారు. అయినా తన చెవిలో జోరీగలాగా అరుస్తున్నాడు వాడు, రూపాయి దానం చేయండి బాబూ అంటూ. దాంతో ఊరుకోకుండా వెంటనే 7 కొండలదేవా అంటూ పాట అందుకున్నాడు. వీళ్ళ రేటు కూడా పెరిగిపోతుంది. పైసా ధర్మం నుంచి రూపాయి దాకా ఎదిగిపోయారు. ఇదిగో అబ్బాయి, 10 పైసలిస్తాగాని ఆ పాట మానేస్తావా? కర్ణభేరి చిల్లులు పడిపోతుంటే అరిచాడు శంభు. చాలేవయ్యా, నేనే ఇస్తాను రూపాయ. 10 పైసలకి పాట మానేయాలంట. అసలు 10 పైసల బిళ్ళకి కాలం చెల్లిపోయి శానా రోజులైంది. తెల్లగాబోలు బాబుగోరికి. బిచ్చగాడు నోరు పెద్ద చేశాడు. సాయం కోసం చుట్టుపక్కల అందరి మొహాలు చూశాడు శంభు. అదేదో సర్కస్లో వింత జంతువుని చూసినట్టు తన మొహంకేసి ఆశ్చర్యంగా చూసి బిచ్చగాడినే జాలిగా చూస్తున్నారు జనం. తల కొట్టేసినట్టయింది శంభుకి. చెయ్యి అవమానం. చివరికి తన బ్రతుకలా అయిపోయిందో. ఇంటా బయట అవమానమే. తన పెళ్లైన కొత్తల్లో అయితే శనివారం వచ్చిందంటే స్కూల్లో తోటి మాస్టర్లందరూ తనని దొంగచూపులు చూస్తూ కొంటెచూకులు విసరడం అలవాటైపోయింది. ఏమయ్యా, మీ ఆవిడ మీదకి దృష్టి మళ్ళిందా ఏమిటి? ఇందాక నీ క్లాసులో పిల్లల గోల పిల్లలదే, నీ పాఠం నీదే అయింది. మొన్ననే కదయ్యా వెళ్ళొచ్చావు. పెద్ద తలకాయ సైన్స్ మాస్టారు సీతారామయ్య గారు మాటలు. తనని చూసినప్పుడల్లా ప్రిన్సిపాల్ భూపాలరావు గారు జాలిగా చూస్తూ, ఏం చేయనయ్యా శంభు, నీ బాధ చూడలేక నీ ట్రాన్స్ఫర్ కోసం రికమెండ్ చేస్తూ ఎన్ని లెటర్లు రాశాను హెడ్ ఆఫీస్కి. ఏమిటోనయ్యా, ఆ పైవాళ్లకి నీ మీద ఇంకా దయ రాలేదు అనేవాడు. ఆ జాలి చూపులు భరించలేకపోతున్నాడు తను. పోనీ మీ ఆవిడ్నే ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించొచ్చుగా, బోడి సలహా పారేస్తాడు తెలుగు మాస్టర్ గురునాథం వేధవ వేటకారం నవ్వుతూ. ఆవిడది మున్సిపాలిటీ స్కూలు, పొరుగోళ్లకి ట్రాన్స్ఫర్లుండవు. ఇంగ్లీష్ మాస్టర్ కామేశం తన చరిత్ర అంతా తెలిసినట్టు సాగతీస్తూ చెప్తాడు గురునాథానికి. ప్రతిసారి ఇదే తంతు. తన బ్రతుకు వేళాకోళమైపోయింది. ఇంట్లోనూ అలాగే ఉంది. శశివదిన శనివారం రాగానే సుప్రభాతం మొదలెడుతుంది. అత్తయ్యగారు, ఇవాళ గుప్పెడు బియ్యం తగ్గించండి, శంభు పెళ్లాం దగ్గరికి వెళ్ళిపోతాడు కదా, తిండి సహించదు, సాయంకాలం సినిమా టికెట్లలో కూడా ఒకటి తగ్గించొచ్చు అన్నట్లు శశివదిన, శంబన్నయ్య బట్టల సూట్ కేసులు సర్దావా? స్కూల్ నుంచి అట్టే వెళ్ళిపోతాడు కదా, మళ్ళీ ఇంటికొస్తే ఒక పూట వేస్టు. సాయంకాలం ట్రైన్కి బుల్లన్నయ్య బండి అని పేరు పెట్టాం కదా. చెల్లెలు ఉమ్మకి కూడా తను లోకివే. తల్లి ఇవన్నీ చాలదన్నట్టు అందుకుంటుంది. ఒరే చిన్నా, ఈసారి సుధ వస్తుందన్నావు కదరా, అస్తవారు డబ్బులు తగలేసుకుని నువ్వా ఊరు వెళ్ళడమేమిట్రా సిగ్గుచేటు. మనందరం ఉంటే మా చెల్లెలతో ఏకాంతం కుదరదని మరిదిగారు ప్లాన్ అత్తయ్య గారు. లేకపోతే సుధే రావచ్చుగా, తోడికోడల్ని ఎత్తిపొడుస్తుంది శశివదిన. అనండి, నా ట్రాన్స్ఫర్ అయితే మీరంతా ఏడుస్తారు, సతాయించేందుకు మనిషి చేయి జారిపోయాడని మనసులో తిట్టుకుంటాడు తను. వీటన్నిటికీ గుడ్ బై చెప్పే రోజులు దగ్గర పడిపోయాయి. ఇవాళ తెల్లారి లేవగానే ఎంత మంచి వార్త విన్నాడు.
సుధ ఉన్న ఊరికి తనకు ట్రాన్స్ఫర్ అయింది. రిలీవ్ కాగానే బిచాడా ఎత్తేయడమే. తన ట్రాన్స్ఫర్ సంగతి ప్రిన్సిపాల్ నోటి వెంట వినగానే 1000 రూపాయలు అర్పేశారు మాస్టర్లంతా. ఇక ఎలాగూ వెళ్ళిపోతావు కదా, ఈ శనివారం ప్రయాణం మానేయబోయ్, ఆ మాత్రం థ్రిల్ ఉండాలి. అంతా ఒకటే వేటకారం. ట్రాన్స్ఫర్ సంగతి ఇంట్లో చెప్దామా అనిపించినా మళ్లీ ఎందుకో సుధకే ముందు చెప్పాలనిపించి స్టేషన్కి వచ్చేశాడు. తీరా వస్తే రైళ్లన్నీ బందు. 3 రోజుల గాలి వాన ప్రోగ్రాంని అస్తవ్యస్తం చేసేసింది. చివరికి దేవుడు కాదు రైల్వే వాళ్లు దయతెలిచి ఈ ట్రైన్ వదిలారు. వాళ్లు మాత్రం ఏం చేస్తారు? లైన్లు చెడిపోతే, ఏమయ్యోయ్ ఇది నీ మంచం మీద తలగడా దిండనుకున్నావా? తలపెట్టి గుమ్మడికాయలా నిద్రవుతున్నావు, చెయ్యి వాచి కదుం కట్టేసిందయ్యా. ఓ పల్లెటూరు రైతు తనని గదమాయిస్తుంటే ఉలిక్కిపడి లేచాడు శంభు. తను నిల్చునే నిద్రపోతున్నాడు. ఎంత చిత్రం! అసలే చెమట వాసనలతో ఊపిరి కూడా ఆడకుండా ఉంటే ఈలోగా కంపార్ట్మెంట్లో ఎవరో గాలిని పాడుచేశారు. ముక్కు పగిలే కంపు భరించలేని ఓ బామ్మగారు కొంగుతో ముక్కు మూసుకుని పైకి అనేసింది. వీళ్లదొంపదగా ఎవరికో కడుపు కుళ్ళిపోయింది. ఎవరి మటుకు వాళ్లు ఏమీ ఎరగనట్టు అమాయకంగా మొహం పెట్టి ఎదుటివాళ్లకేసి చూస్తున్నారు అనుమానంగా. భూలోక నరకం అంటే ఇదేనేమో అనిపించింది శంభుకి. రైలు ఆగింది. ఏ స్టేషన్లోనో. ఈ జనంలో స్టేషన్ పేరు కనపడి చేస్తేనా? ఏ స్టేషన్ బాబూ? కిటికీ దగ్గర ఉన్న వాళ్ళని బతిమాలాడు శంభు. రాజమండ్రి అండి. ఓ కుర్రాడు గొంతు. అయ్య బాబోయ్! పద్మవ్యూహంలోంచి అభిమన్యుడు బయటపడలేక హతమయ్యాడుగాని శంభు అరుపుకి ఏ ఉపద్రవం వచ్చిపడిందోనని జనం గాబరాగా తోసుకుంటుంటే రైలు దిగేందుకు శంభు జుట్టుపీచులా అయిపోయి, చొక్కా చిరిగిపోయి, నానా బీభత్సంగా అయిపోయినా ఎలాగో విజయం సాధించాడు. శంభు దంపతులు వారం రోజులపాటు తుమ్మబంకలా దుక్కునే తిరిగారు. ఇంక తమ సంసారం ఎలా ఉండాలో, ఏమేం కొనుక్కోవాలో, ఎలాంటి ఇల్లు తీసుకోవాలో, ఇల్లు నందనవనంలా ఎలా తీర్చిదిద్దుకోవాలో, ఒకరినొకరు జీవితాంతం ఒక్క క్షణం కూడా వదలకుండా ఎలా తియ్యని కలల్ని నిజం చేసుకోవాలో వారం రోజులపాటు హోరాహోరీగా ప్లాన్లు వేసుకున్నారు. చెంటాడు కూడా శంభు అన్నాళ్లుండేసరికి అతన్ని తన తండ్రిగా, తనకి కావలసిన బంధువుగా గుర్తించాడు. 10 రోజుల తర్వాత తన ప్రిన్సిపాల్ ప్రాణాలు కొరుక్కు తిని, నమిలేసి, మింగేసి, రిలీవ్ అయిపోయి ఒకానొక శుభోదయాన రాజమండ్రిలో జాయిన్ అయిపోయాడు శంభు. పూలరంగళ్లా కొత్త బట్టలేసుకుని సంబరంగా కొత్తగా ట్రాన్స్ఫర్ అయిన స్కూల్లోకి అడుగుపెట్టిన శంభుకి చావు కబురు చల్లగా తెలిసింది. 6 ఏళ్లుగా ఈ స్కూల్ను తమ ఊరికి మార్చాలన్న ఒక వర్గం ప్రజల కోరిక మేరకు వాళ్లంతా మద్దతిచ్చిన పార్టీ అధికారంలోకి రావడంతో ఇప్పటికీ ఆ ప్రతిపాదన కార్యక్రమం రూపం దాల్చింది. అంతే, స్టాఫ్తో సహా శంభు పనిచేసే స్కూలు బ్రాంచిని అక్కడ ఎత్తేసి వేరే ఊరికి మార్చేశారు. శంభు నెత్తి నోరు కొట్టుకున్నాడు. జుట్టు పీక్కున్నాడు. అతని మొరను ఏ మానవమాత్రుడూ ఆలకించలేని పరిస్థితి. దేవుడు కూడా నిస్సహాయంగా ఉండిపోవలసిన స్థితి. అంటే మళ్ళీ ఈ రైలు ప్రయాణం తనని ఈ జీవితంలో వదలదు. టైం ఎంతైంది గురువుగారు? శంభు ఉలిక్కిపడి తలెత్తాడు. తనెక్కడున్నాడు అన్న ఆలోచనకి సమాధానంగా ప్లాట్ఫామ్ మీద సందడి. దూరంగా వస్తున్న రైలు. అరరే, ట్రైన్ వచ్చేస్తోంది. శంభును టైం అడిగిన పెద్ద మనిషి చటుక్కున లేచి పరిగెత్తాడు. ఆలోచనల్లో మునిగిపోయి 2 గంటలుగా ఈ రైలు స్టేషన్లో పడిగాపులు కాస్తున్న సంగతే మర్చిపోయాడు తను. రైలు వస్తోంది. తను హడావుడిగా పరిగెత్తాలి అనుకున్న శంభు మళ్లీ ఆగిపోయాడు. అది ఎటువైపు ట్రైనో? తనకి పనికొచ్చేది కాకపోతే ఈ బెంచి మీద సీటు కూడా పోతుంది. 2 సార్లు ఇలాగే హడావుడిగా పడి సీటు పోగొట్టుకుని కాళ్లు పీకేలా 1.5 గంటన్నర స్తంభానికి చేరగలపడి నుంచోవలసి వచ్చింది. అంతా తన కర్మ కాకపోతే ఈ పాటికి డన్లప్ బెడ్ మీద హాయిగా పడుకుని సిగరెట్ దమ్ము కొడుతూ, మధ్యలో సుధ ఇచ్చిన చిక్కని కాఫీ తాగుతూ, వేయించిన జీడిపప్పు నములుతూ, పెళ్లాంతో చెంటాడుతూ హాయిగా కబుర్లు చెప్పుకుంటూ, టీవీలో సీరియల్ చూస్తూ ఎంజాయ్ చేసేవాడు. సుధ ఏం చేస్తుందో పాపం. ఏముంది, మామూలే. తన కోసం తనకిష్టమైన ఐటమ్స్ అన్నీ చేసి మంచి కాఫీ ఫ్లాస్క్లో పోసి తన కోసం ఎదురు చూస్తూ రెడీగా ఉండుంటుంది. వస్తావట్టిదే పోతావట్టిదే ఆశ ఎందుకంట, చేసిన పాపము చెడని పదార్థము చేరునే నీ వెంట. ప్లాట్ఫామ్ మీద రైలు బిచ్చగాడు ఆనందంగా తత్వాన్ని పాడుకుంటూ అడుక్కుంటున్నవాడల్లా మళ్లీ శంభును చూసి గుర్తుపట్టి ఆగిపోయి ఆశ్చర్యంగా, సానుభూతిగా చూశాడు. వాడి జాలిచూపుల్ని భరించలేక వాడిని అక్కడ్నుంచి తరిమేయడం కోసం ₹1 వాడి జోలిలో వేశాడు శంభు. ఈసారి వాడి మీద కోపం రాలేదు శంభుకు. అడుక్కునే వృత్తైనా పెళ్లాం బిడ్డలతో సహా కలిసి చేస్తున్న వాడి అదృష్టానికి రవంత అసూయ కూడా కలిగింది. 1 గంట తర్వాత శంభు ఎక్కిన రైల్లోనే ఎక్కిన ఆ బిచ్చగాడు ఈసారి అందుకున్న పాట జనాన్ని చీల్చుకుని, చెవిలో వేళ్లు పెట్టుకుని మూసుకున్న కర్ణభేరిని చీల్చుకుని మరీ వినిపిస్తోంది శంభుకు. గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. సఖి సపరివార శబ్దపత్రిక లైక్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ని ఈరోజే సబ్స్క్రైబ్ చేయండి.